సామాజిక కార్యకర్త అన్నా హజారే నేటి ఉదయం 10 గంటలకు మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు. గతంలో ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన హజారే తన డిమాండ్ నెరవేరకపోవడంతో మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో దీక్ష చేపడుతున్నారు. లోక్పాల్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ఉదాసీనతపై హజారే దీక్షలో కూర్చుంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో లోక్పాల్ తేలేకపోయేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు హజారే. లోక్పాల్ నియామకంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందంటూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా మహారాష్ట్రలోని తన స్వగ్రామంలో నేటి ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపడుతున్నారు. వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్య వ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రాను రాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు నియంత్రణ వ్యవస్థల అవసరం ఏర్పడింది. ఆ విధంగా ఉద్భవించినవే ఆంబడ్స్మన్లు. భారత్లో వీటినే లోక్పాల్, లోకాయుక్త పేరుతో పిలుస్తున్నారు. స్వాతంత్రం వచ్చాక సుదీర్ఘకాలం పార్లమెంట్ ఆమోదానికి నోచుకోకుండా నాంచివేతకు గురైన బిల్లుల్లో లోక్పాల్ బిల్లు ఒకటి. 2011లో గాంధీవాది అన్నా హజారే నేతృత్వంలో అవినీతిపై ప్రజా ఉద్యమం ఉప్పెనలా రావడంతో ఎట్టకేలకు 2013లో లోక్పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది 2014 జనవరి 16న అమల్లోకి వచ్చింది. అధికారంలోకి రాగానే జాతీయ స్థాయిలో లోక్పాల్ని నియమిస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అందుకే మరోసారి లోక్పాల్ వ్యవస్థ అమలు కోసం దీక్ష చేపడుతున్నారు ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే. బీజేపీ ప్రభుత్వం లోక్పాల్ వ్యవస్థను నియమించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్పాల్ ఏర్పాటుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించే వరకు దీక్ష విరమించేది లేదని అన్నా హజారే స్పష్టం చేస్తున్నారు. లోక్పాల్ వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశంలో ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించినదే లోక్పాల్ చట్టం. తొలిసారి జనలోక్పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. 1969లో లోక్సభ ఆమోదించింది. కానీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 9 సార్లు ఈ బిల్లును లోక్సభలో పెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. లోక్పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నా హజారే 2011 ఏప్రిల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. లోక్పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నా హజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో హజారే దీక్ష విరమించారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం, 2011 డిసెంబర్ 27న లోక్సభలో లోక్పాల్ బిల్లును ఆమోదించారు. ప్రధానమంత్రిని ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2012 డిసెంబర్లో హజారే మళ్లీ దీక్షకు దిగారు. దీంతో బిల్లులో పలు సవరణలు చేసి డిసెంబర్ 18న లోక్సభలో ఆమోదించారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టంగా మారింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్పాల్ పరిశీలించి విచారణ జరుపుతుంది. లోక్పాల్ స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం వలె లోక్పాల్ కూడా ఉండడంతో నేరం చేసిన వారు ఎంతటి వారైనా ఈ చట్టం పరిధిలోకి రావాల్సిందే. ఈ క్రమంలో చట్ట ప్రకారం లోక్పాల్ తరహాలోనే సంవత్సరంలోగా రాష్ట్రాల్లో లోకాయుక్తను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. For more updates, please subscribe 99 TV Telugu.